ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథములు కలిగిన వారందరూ కూడా తీయుటకు ప్రయత్నించండి. మోషే సుఖోపవాసములలో 21వ దినములోనికి మనెల్లరము వచ్చిన వారమై ఉన్నాం గనుక ఇది నా ధ్యాన భాగాంశము దేవుని రాజ్యాంగము మొదటిది. ఈ యొక్క 21 అలాగనే 22, 23 ధ్యాన భాగాలు దేవుడు నిర్ణయించిన 3 రాజ్యాంగాలు. వాటిలో మొదటి రాజ్యాంగాన్ని ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇశ్రాయేలీయులకు బుద్ధి చెప్పుట. ఎవరికి? ఇశ్రాయేలీయులకు బుద్ధి చెప్పుట. ఇది వాక్య ధ్యాన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. గనుకనే ఇది నా ధ్యాన భాగాంశము దేవుని రాజ్యాంగము 1. దేవుని రాజ్యాంగము 1. మరి మీరు ఏ దాంట్లో ఉన్నారు, ఏ తప్పుల్లో ఉన్నారో ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా ఈ యొక్క 2 అంశాల మీద ఈ వాక్య ప్రసంగము కొనసాగించబడుతుంది. మొదటిది న్యాయ విధుల నిమిత్తము. మొదటి అంశము న్యాయ విధుల నిమిత్తము. 2వ అంశము హత్యకు విధి. న్యాయ విధుల నిమిత్తము మొదటి అంశము. 2వ అంశము హత్యకు విధి. హత్య చేసిన వారికి నియమించబడిన కట్టడ లేదా రాజ్యాంగము. ఇది నాన్న మనం చూసుకుందాము. మొదటి అంశము న్యాయ విధుల నిమిత్తము. దానిలో ధ్యాన భాగ వాక్యాన్ని చదువుకుందాం. వాక్యములోనికి వెలుచు ముందుగా చిన్న ప్రార్థన మనం జరిగించుకుందాం. సర్వోన్నతుడు అయిన దేవా, భూమియు మరియు ఆకాశమును నిర్మించిన మహోన్నతుడా, 21వ సీనాయి సన్నిధిలో యందు మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రము. ధ్యాన భాగమును చెప్పనుద్దేశించి నిలవబడి ఉండగా బోధించే ఆత్మను నా యందలి ఉంచి వినగలిగిన చెవులను బిడలకు దయచేయమని త్వరగా రానయ్యున్న యేసయ్య నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాను పరమ తండ్రి. మరణాత. అందరము కూర్చుందాం. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారులారా, వాక్యములోనికి మనం వెళ్ళినట్లయితే పంచకాండ రచయిత మోషే గారు రచించిన నిర్గమాకాండము 21వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏమనగా. అనగా న్యాయ విధులు ఏమిటి? వారు ఏం ఆచరించాలి? ఈ 40 సంవత్సరాల ప్రయాణములోను, ఈ 40 సంవత్సరాల తర్వాత కానాను దేశంలో కూడా వీరు ఎటువంటి విధులను అనుసరించి నడవాలి అనే విషయాలను ఇశ్రాయేలుకు దేవుడు రాజ్యాంగముగా ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వాక్యములు మనం దాన్ని చదువుకుందాం. మొదటి వచనం చదవండి అమ్మా. నియమింపవలసిన న్యాయ విధులు ఏమనగా. చాలా మలారా దీనికి రిలేటెడ్ గా ఉన్న రిఫరెన్స్ మనం చదువుకుందాం. ఎందుకు అనగా ఇక న్యాయ విధులు అనగానే మనకు గుర్తొచ్చే ఒక ధ్యాన భాగము ద్వితీయోపదేశ కాండము అనగా మోషే గారు రచించిన 5వ గ్రంథము. ఈ 5వ గ్రంథములో సెలవివ్వబడిన
జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు మీరు అమ్మా నది దాటి స్వాధీనపరచుకొని పోవు దేశములలో మీరు అనుసరించవలసిన కట్టడలను అమ్మా విధులను మీకు నేర్పవలెనని ఎవరు ఆజ్ఞాపించారంట? యెహోవా ఆజ్ఞాపించారు. ఆ విషయంలోనే ఈ దినాన్ని మనం చదువుకునే వారముగా ఉన్నాం. ఇది ఒక ద్వితీయోపదేశ కాండములో కూడా దేవుడు ఇచ్చిన రాజ్యాంగాలను వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు, లేక కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజు క్రైస్తవులముగా ఉన్న మనకు అనగా నిన్నటి దిన ధ్యాన భాగాల్లో చదువుకున్నట్లుగా లేక 20వ అధ్యాయములో 10 ఆజ్ఞలను మనం జ్ఞాపకము చేసుకొనగా దేవుడు ఏ విధముగా విశ్రాంతి దినము, ఏ దినమును విశ్రాంతి దినము ప్రతి ఆదివారము దేవుని మందిరమునకు వెళ్ళాలి అని మనకు ఎలాగైతే గుర్తైతే ఉందో, మన నిర్గమకాండములో ఎలా అయితే గుర్తును చదువుకున్నామో, ప్రియమైన దేవుని విశ్వాసులైన వారులారా, అలాగే మీరు అనుసరించవలసిన కొన్ని కట్టడలను, కొన్ని నియమ నిబంధనలను, కొన్ని న్యాయ విధులను దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చి ఉన్నారు. ఎందుకు అనగా మనం ముందుకు వెలిచి ఉండగా 1000 మందికి ఒకరే గాను, 100 మందికి ఒకరే గాను, 50 మందికి ఒకరే గాను, 10 మందికి ఒకరే గాను న్యాయాధిపతులు నియమించబడుదురు. వారు తమ సొంత ఆలోచనను బట్టి కాక దేవుడు ఇచ్చిన కట్టడలను బట్టి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లుగా, వారు పాపములో పడకుండానట్లుగా వారికి అనగా మాట వినని జనాంగమైన ఇశ్రాయేలీయులకు బుద్ధి చెప్పుటకై దేవుడు 3 రాజ్యాంగాలను వారికి ఇచ్చిన వారిగా ఉన్నారు. ఈ మొదటి రాజ్యాంగంలోని 2 విషయాలలో మొదటి విషయము న్యాయ విధులు. ఈ న్యాయ విధులను గురించి ద్వితీయోపదేశ కాండములో కూడా 4వ అధ్యాయం 14వ వచనములో తెలియపరచబడుతున్న మాట, మీరు నది దాటిన తర్వాత దేవుడు మీకు వాగ్దానము చేసి ఇస్తాను అని చెప్పిన దేశములను ప్రవేశించినప్పుడు ఏవైతే కట్టడలు, ఏవైతే నియమాలు దేవుడు మీకు ఇచ్చాడో వాటిని మీరు అనుసరించి నడవాలి. దేవుడు చెప్పుచూ అన్నమాట. అలా నడవని వారికి మరణ శిక్ష విధించబడుతూ ఉంది. అలా నడవని వారు పాపములో పడిపోతూ ఉన్నారు. దేవుని విశ్వాసులారా, ఈరోజు నీకు నాకు దేవుడిచ్చిన విధులలో ఏవైనా తప్పుతున్నామేమో, దేవుడు మనకిచ్చిన కట్టడల్లో ఏవైనా తప్పిదము చేసి దూరం అయిపోతూ ఉన్నామేమో జ్ఞాపకము చేసుకోవాలి. అందును బట్టి మన ఆత్మీయ స్థితి తగ్గిపోతుందేమో జ్ఞాపకము చేసుకోవాలి. మనలో భక్తి క్షీణించిపోతూ ఉందేమో జ్ఞాపకము చేసుకోవాలి. అదే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 2వ వచనములో ప్రియులారా కనబడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ దేవుడైన యెహోవాకు మీరు భయపడుడి, నేను మీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నిటినీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నీ గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీవు స్వాధీనపరచుకొనుకో దేశములో దేశమందు మీరు జరుపుకొనుటకు నీకు బోధింపవలెనని నీ దేవుడైన యెహోవా ధర్మములన్నిటి కూడా అనగా కట్టడలను విధులను ఇవే. గనుక ప్రియమైన వారులారా, వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక మనిషి ఎలా నడవాలో పాత నిబంధనను బట్టి దేవుడు తెలియజేస్తున్నాడు. కృపాశాస్త్రం వచ్చినప్పటికీ ధర్మశాస్త్రం అలాగనే ఉంది. అప్పటికీ కూడా రాలించుకుంటానే ఉన్నారు. ఇక్కడ ఏముంది వాక్యంలో మనం చదువుకున్న 21వ ధ్యాన భాగంలో వారు ప్రతి విషయమునకు మరణ శిక్ష కనబడుతూ ఉంది. వారు
నిర్గమాకాండము నుంచి 2వ రాజుల వరకు రాళ్ళట్టుకున్నారు. కృపాశాస్త్రములో రాళ్ళట్టుకున్నారు. స్టెఫనును చంపడానికి రాళ్ళు పట్టుకున్నారు. 1వ రాజు 2వ రాజుల్లో యెజబెలు స్త్రీ మాట విని మరలా రాళ్ళట్టుకుని నాబోతుని చంపారు. రాళ్ళు ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషించేవిగా ఉన్నాయి కనుక అది ఒక కట్టడ. కృపాశాస్త్రం చెప్పుచున్న మాట ఏమిటి అనగా, వీటన్నిటికంటే మొదట మీరు ప్రేమను కలిగి ఉండండి. ఏం కలిగి ఉండాలి? మీలో ప్రేమ ఉన్న ఎడల, నేను చదువుకున్న 20వ ధ్యాన భాగం అంతటిలోను 10 ఆజ్ఞల వివరణ అంతటిలోను కనబడిన ఒకే ఒక మాట ప్రేమ. ఆ ప్రేమ ఒకటి మనలో ఉండిన ఎడల 10 ఆజ్ఞలలో ఏ ఒక్క ఆజ్ఞను మనము విస్మరించము, వాటి నుండి తొలగిపోము. ఈరోజు ఈ న్యాయ విధులు ఎందుకు కూడా దేవుని యందు మనకు భయం ఉండాలి. తల్లిదండ్రులు బయటికి వెళుతూ చెప్తారు, ఇంటి దగ్గర కుదురుగా ఉండండి, నేను బయటికి వెళ్ళొచ్చాను, ఇంట్లో పనులు అయిపోవాలి అంటారా? బిడ్డలు జాగ్రత్తగా చేయరా? చేయకపోతే ఏమవుతుంది? వాళ్ళకి మా నాన్న కొడతాడేమో, మా అమ్మ తిడుతుందేమో అనే భయం. ఈరోజు దేవుని సన్నిధిలో సాగుతున్న మనము కూడా దేవునికి భయపడాలి. నేను ఆయన మాట వినకపోతే, వాక్యమును అనుసరించి నడవకపోతే, ఆనాడు మాట వినని ఇశ్రాయేలీయులు ఎలాగూ గతించిపోయారు, నేను అలా గతించిపోతానేమో, వారి జీవితముల వలె నా జీవితము కూడా తయారవుతుందేమో అని నిడిగిన క్రైస్తవ్యముగా ఉన్న మనెల్లరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై ఉండాలి. అదే విషయాన్ని 6వ అధ్యాయం 2వ వచనములో ద్వితీయోపదేశ కాండములో అక్కడ వ్రాయబడిన మాటలు, ఇవే విధులు, ఇదే ధర్మము, ఆ న్యాయ విధులు ఇవే అని అక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది. నువ్వు ఇల్లు దేశములు దీర్ఘాయుష్యమంతులు అవ్వాలి అంటే నువ్వు ఎవరి మాట వినాలి? దేవుని మాట. ఆయన కట్టడలను అనుసరించాలి, ఆయన విధులను నెరవేర్చాలి. మోషే అలాగూ నెరవేర్చాడు కనుకనే 36 లక్షల సైన్యాన్ని ఆయన ముందుకు నడిపించగలిగారు. ఈ రోజు దేవుని మాట నీ విన్నట్లయితే నీ కుటుంబాన్ని ఎదరికి లాక్కెళ్ళగలవు. నీవు ఎలా నడవాలో దేవుడికి నేర్పిస్తాడు. ఏమో 36 లక్షల సైన్యం ఎలా నడిపించాలో నేర్పిన దేవుడు ఆ 36 లక్షల మందికి కూడా వారి జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలని నేర్పిన దేవుడు మనకు నేర్పడా? ఆయనకు లోబడి ఉన్న వారి ఎడల ఆయన కరుణ చూపించేవాడు. ఆయన వాక్యములో ఉంటుంది, దేవునికి భయపడుడి అనే మాట కనబడుతూ ఉంది. అది వాక్యములో కూడా మనం చదువుకున్నాం. నీవు తల్లిదండ్రులకు ఎలా భయపడతావో దేవునికి కూడా అన్ని విషయాల్లోనూ కూడా భయపడే వారముగా ఉండాలి. ప్రియమైన వారులారా, నిర్గమాకాండము 24వ అధ్యాయము 3వ వచనమును మనం ధ్యానం చేసుకున్నప్పుడు, మోషే వచ్చి యెహోవా మాటలన్నీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ కూడా యెహోవా చెప్పిన మాట, మేము చెప్పిన మాటలన్నిటినీ ప్రకారము చేయుదుము అని ఒక ఏక శబ్దంతో వారు ఉత్తరమిచ్చిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మన న్యాయ విధులు ఏవనగా మన చేతులలో ఉన్న దేవుని వాక్యమే. ఈ రోజు మన విధులు ఏవి అనగా అది వాక్యమే మనకు తెలియచేసేదిగా ఉంది. డైలీ నువ్వు చదువుకునే దేవుని వాక్యమే నీకు ఆధారము, నీ నడవడిక. ప్రియమైన వాళ్ళ భారత రాజ్యాంగము అనేకమైన దేశాల యొక్క నుంచి ఒక్కొక్క కట్టడను తీసుకొని నిర్మించబడినది, అవునా కదా? అయితే ఇక్కడ దేవుని పిల్లలకు దేవుడే ఒక రాజ్యాంగం నిర్ణయించాడు. కుటుంబంలో ఉన్న పిల్లలు 9 ఉంటే 4 రకాలుగా ఉంటారు. పిల్లలు అందరూ ఒకేలా ఉండరు. బాగా చదువుతాడు, ఒకడు బాగా అల్లరి చేస్తాడు, బాగా స్పోర్ట్స్లో ఉంటాడు, ఒకడు తెలివితేటలు కలిగిన వాడిగా ఉంటాడు. అలాగే 4 రీతిలుగా ఉంటారు. వారందరికీ అనుగుణంగా కట్టడం ఉండాలి. కనుకనే ఇక మొదటి రాజ్యాంగంలో దేవుడు న్యాయ విధులను వారికి అనుగ్రహించారు.
ప్రియ దేవుని విశ్వాసులారా, అక్కడ మోషే మనం చదువుకున్న ధ్యాన భాగంలో 24వ అధ్యాయంలో మోషే యెహోవా చెప్పిన విధులను, యెహోవా చెప్పిన మాటలను, యెహోవా తెలియచేయమన్న విషయాలను ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలు యొద్దకు వచ్చి తెలియచెప్తూ ఉండగా, వారందరూ కూడా మీరు ఎలా చెప్తే, దేవుని మాట ఎలా ఉంటే మేము అలా చేస్తాం, దేవుని మాటకి మేము అంగీకరిస్తాం, ఆయన మాటను చొప్పున మేము నడుచుకుంటామని ఇశ్రాయేలీయులు సెలవిచ్చిన వారిగా ఉన్నారు. ఈరోజు నీతో నాతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాటకు చెవి ఎక్కిన ఎడల ఆయన నీకు కట్టడలను తెలియజేస్తారు, ఆయన ఆజ్ఞను మనకు తెలియజేస్తారు. పాపము పాపమును చెప్పుకొనుచున్న మనము, పాపము అనగా అర్థము ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞలను గైకొన్న వారమైతే నీతిమంతులమై ఎంచబడిన వారమై రెండవ రాకడకు సిద్ధమై పరలోక రాజ్యమునకు వారసులగుదము. ఆ కట్టడలని నేటి దినాన మనం చదువుకోబోతూ ఉన్నాము. ఈ న్యాయ విధులు ఇంట్రడక్షన్, ముందు మాట, ఒక పుస్తకానికి ముందు మాట ఎలా ఉంటుందో ఈ న్యాయ విధులు మోషేతో ప్రభు ఎలా మాట్లాడారు, వారు దానికి అంగీకరించారా లేదా, ఆ న్యాయ విధులకు వారు తల ఉంచారా లేదా అనేదానికి ఈ మాట నేను చదివించాను. దీనిలో రెండవ మాట లేదా రెండవ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ రాజ్యాంగంలో మొదటి కట్టడ హత్యకు విధి. హత్య చేయబడిన వారిని బట్టి అతనికి ఎటువంటి శిక్ష నిర్ణయించబడాలి అని ప్రభువే ఒక రాజ్యాంగాన్ని సిద్ధపరిచి వారికి ఆజ్ఞగా ఒక కట్టడగా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వారై ఉన్నారు. నిర్గమాకాండము 21వ అధ్యాయము 2వ వచనమును మనం చదివినట్లయితే, నీవు హెబ్రీయుడవైన దాసుని కొనిన ఎడల వారు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీ కూడా ఇయ్యకుండానే నిన్ను విడిచి స్వతంత్రులుగా వెళ్ళవచ్చును. చదవండి. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చు, వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళిపోవచ్చు. చాలా పిల్లారా, మొదటిగా హత్యకు విధి. ఈ హత్యకు విధిలో కనబడుచున్న విషయం ఏమిటనగా, ఇప్పుడు ఇండియా నుంచి వేరే దేశాలకు మన వాళ్ళు వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు, అవునా కాదా? మెడికల్ చేయించుకుని కువైట్ అని ఖత్తర్ అని ఎలా అయితే వెళుతూ ఉన్నారో, ఒకరు సొమ్మిచ్చి ఎలా ఇచ్చి కొనిన తర్వాత ఆ సేవకుడు 6 అక్షరాలు ఆ యజమాని ఎద్దు ఉండొచ్చు. అక్కడున్న నియమము దేవుడిచ్చిన రాజ్యాంగం ఉంచబడినది. 6 సంవత్సరాల తర్వాత తను ఒక్కడిగా వస్తే ఒక్కడిగా వెళ్ళిపోవచ్చు, లేదు తన భార్యతో వచ్చినట్లయితే తన భార్యను కూడా తీసుకుని వెళ్ళవచ్చు అనే ఒక కట్టడ మనకు కనబడుతూ ఉంది. ఈ యొక్క వాక్యములు మనం చూస్తే 21వ అధ్యాయం అంతే కూడా ఈ యొక్క సేవకుల గురించి లేదా దాసుల గురించి వ్రాయబడి ఉంటుంది. ఎందుకనగా ఇశ్రాయేలీయులందరూ కూడా ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు దాసీలుగా పనిచేశారు? 430 సంవత్సరాలు పనిచేశారు కనుక మొట్టమొదటగా వారి గురించి దేవుడు వ్రాస్తున్నారు. ఐగుప్తీయులు చేసిన తప్పును మీరు చేయొద్దు, వాళ్ళు పెట్టినంత కష్టము మీ దాసులను మీరు పెట్టవద్దు, వారు మిమ్మల్ని హింసించినట్లుగా మీరును దీన్ని హింసించవద్దు. వారి యందు దయ కలిగి ఉండుడి. 6 సంవత్సరాలు పని చేసుకోవచ్చు, లేదా 6 సంవత్సరాల తర్వాత మరలా ఇక్కడ ఉండిపోతానంటే ఉండిపోవచ్చు. అక్కడ చెప్పబడిన మాట దాంట్లో ఇంకా మనం కిందగా చదివినట్లయితే, వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమార్తెనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానిని సొత్తుదారులగుదురని వారు ఒంటిగానే పోవలెను. ఒక యజమానుడు
తను ఒంటిగా ఉన్నాడని ఒక భార్యను ఇచ్చిన యెడల ఆమెకు పిల్లలు కలిగితే ఆ భార్యలు వారి బిడ్డలు కూడా ఎక్కడ ఉండిపోవాలి? యజమాని ఇంటి యొద్దే ఉండవలను. తను ఎలా వచ్చాడో తను వెళ్ళిపోవాలి. లేదు నాకు భార్య బిడ్డలు కావాలనుకుంటే ఎక్కడ ఉండాలా? ఏమా యజమానుడి దగ్గరే ఉండాలి. మరి యాకోబు గారు మొదట ఎవరి కోసం వెళ్ళారు? ఆయన కొలువు ఎవరి కోసం చేశారు? ఏ కోసం చేశారా? రాహేలు గారి కోసం చేశారు. అదే చేసింది ఎవరి కోసం? ఆమె కోసమే కదా. కానీ దొరకలా. ఎవరినిచ్చి పెళ్లి చేశాడు మాంగారు? తర్వాత మరలా కొలువు చేశాడు. అయినా సరే నాకు ఎవరు కావాలి? నాకు రాహేలు కావాలి. నీకు మళ్ళీ రాహేలు కావాలంటే నువ్వు మళ్ళీ ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. అయ్యో 7 ఇయ్యో 7 14 సంవత్సరాలు యాకోబు కొలువు చేశాడు తమ మామగారి ఇంటి వద్ద. ఇక్కడ అదే మాట తెలియపరచబడుతూ ఉంది. దాసుడు గనక అక్కడికి వెళ్ళి వివాహం చేసుకొని ఆ యజమాని ఉండి 6 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. కానీ దాని భార్య బిడ్డలు రారు. అక్కడ దాసుని యొక్క ప్రేమ ఎంతవరకు నిలిచిందో తెలిసిపోతూ ఉంది. సరే, దాంట్లోనే రెఫరెన్స్ మనం చదువుకుంటే ఆదికాండము 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుకుందాం. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును. ఏలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. చాలా మళ్ళారా, ఎందుకు ఈ వాక్యం చదివించానంటే సమయం లేదు. 21వ అధ్యాయంలో ఇంత చదువుకొచ్చిన తర్వాత దాంట్లో ఒక మాట ఉంటుంది. యజమాని వల్ల దాసునికి ఏదైనా గాయమైనా లేదా తనకి ఏదైనా కనుపోయినా దానిని బట్టి తను వెళ్ళిపోవచ్చు స్వతంత్రుడయ్యండి. అక్కడ అనేకమైన కట్టడలు కనబడతా ఉంటాయి. దాంట్లో హత్యకు విధి అనగా అదే. దాని గురించి కయీను హేబేలు రక్తము యొక్క దేవుడు ఏ నిబంధన అయితే వారు కనబరిచారో ఆ రక్తమును గురించిన చింత ఇక్కడ కూడా కనబడుతూ ఉంది. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులకు ఎన్ని దెబ్బలు తగిలినా ఎన్ని గాయాలు అయినా వారు విడిచిపెట్టడం వారు కారు. కానీ మీరు అలాగూ ఉండవద్దు, నేను మీకు నియమించు కట్టడ ఏమిటి అనగా మీ యొద్ద ఉన్న దాసి గాని దాసుని గాని మీ వలన చనిపోతే గాని చచ్చినట్లు కర్రతో కొట్టిన యెడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన యెడల ఆ ప్రతిదండన పొందడు. వాడు యజమానుని సొత్తే కదా. యజమానుడు ఇప్పుడు తల్లిదండ్రులకి బిడ్డల మీద కోపం వస్తుందమ్మా. తల్లిదండ్రులు కొడతారు చిత్త కూడా ఎదురు పట్టుకుని కోపం అంతా తీరిదా కూడా అతను కొట్టిన తర్వాత ఆ తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించేసింది ఎవరు? తల్లిదండ్రులే. పెట్టినాలే కొట్టినాలే. వీళ్ళు డబ్బు పెట్టి కొనబడిన వారు గనుక అధికారం వచ్చేదని యోసేపు ఐగుప్తులో చెరసాలలో వేయబడి కొట్టబడ్డాడు. తన దాసుడిగా వెళ్ళాడు కనుక యోసేపు రాజు యొక్క అంతఃపురంలో పనిచేశాడు. దాసుడిగా వెళ్ళాడు కనుకనే ప్రతి తప్పును అంగీకరించవలసి వచ్చింది. కనుక అలాగే ఇక్కడ కూడా నియమ నిబంధన కనబడుతూ ఉంది. ఒక యజమానుడు తన దాసుని మీద కోపపడి చచ్చినట్లు కర్రతో కొట్టిన యెడల 1-2 దినాలు బతికితే యజమానుడికి ఎటువంటి ప్రతిదండన ఉండదు. ఎందుకంటే ఆ దాసుడు ఎవరి సొత్తు? ఆ యజమానుని సొత్తు గనక. ఈరోజు నువ్వు చేసే తప్పులను బట్టి అపరాధములను బట్టి దేవుడు నిన్ను శిక్షించేవాడిగా అన్నాడు కనుక దేవుడు నిందించగలవా? నిందించిన ఎవని కార్యములను బట్టి దేవుడు వారికి ఇవ్వాల్సిన ప్రతిదండన ఆయన ఇచ్చేవారిగా అన్నారు. ఎందుకు అనగా ప్రతిదండన కాలం ఒకటి రాబోతూ ఉంది. ప్రతి వారి జీతము ఇచ్చే ఒక రోజు రాబోతూ ఉన్నది. ఆ రోజు నువ్వు యజమాని యొక్క న్యాయవంతుడుగా ఉన్నావా లేదా నీవు యథార్థత కలిగిన వాడుగా ఉన్నావా లేదా, నమ్మకమైన దాసునిగా ఉన్నావా లేదా అని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని యొక్క పరివారముగా ఉన్న మనము
దేవుని యొక్క పిల్లలుగా ఉన్న మనము మన ద్వారా యజమానునికి సంతోషం కలగాలి కానీ చికాకు కలిగించబడకూడదు. అయితే ఈ లోకమున దేవుడిచ్చిన రాజ్యాంగము చొప్పున కట్టడను బట్టి ఒకవేళ ప్రతిదండన తనకు పడకపోయినప్పటికీ దాని ముందుకు చదివితే కనబడిన మాట చదువుకుందాం. లేచి తన చేతితో కర్రతో తిరుగుచుండని ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పని చేయలేదు. కాలమునకు చాలంలో రకేలా కొట్టిన దెబ్బలను బట్టి మనడు పని చేయడు. ఎంత కాలం అయితే పని చేయడో అంతకాలం అతనికి ఏమి ఇవ్వాలంట? సొమ్ము ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి, చూసుకోవాలి. పూర్తిగా బాగయ్యేంత వరకు కూడా డబ్బు ఇవ్వాలి, సొమ్మిచ్చి తన ఆకలి తీర్చి అన్ని చూసుకోవాలి యజమానుడు. ఇప్పుడు పిల్లలకు జ్వరం వచ్చిందంటే పిల్లల్ని వదిలేస్తామా అమ్మ? వాళ్ళు బాగుపడేదాకా వాళ్ళకి ఇష్టం వచ్చినవి కొంటాం, కావాల్సిన 2 చోట్లకి తిప్పుతాం. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన కట్టడాలే. దాసులు కూడా మీలో ఒకరిగా ఉంటూ ఉన్నారు, మీ ఇంట్లో ఉంటూ ఉన్నారు కనుక అలాగని ప్రతి వాటిలోనూ వారికి అవకాశం ఉండదు. అనేకమైన 2వ రాజ్యాంగంలోను 3వ రాజ్యాంగంలోను వాడి గురించిన వివరణ వ్రాయబడుతూ ఉంది. ఈ యొక్క రక్తమును గురించి అత్యక విధిని బట్టి మనం చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనంలో కూడా ఒక మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనం. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. పేతురు గారితో అన్నమాట. కత్తి పట్టుకునేవాడు కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేదా? నేను వేడుకున్న ఎడల నా తండ్రి నా కొరకు 12 మంది సేనలను నా యొక్క పంపును. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనగా ఇశ్రాయేలీయులైన వారు మాట్లాడితే వారి యొక్క ఉన్న ఒకే ఒక్క పని సావగొట్టడం, చంపేయడం. ఐగుప్తు నుంచి మనం చూస్తూనే వచ్చాం. ఐగుప్తు నుంచి వారికి విధానాన్ని మనం తెలుసుకుంటూనే వచ్చాం. గనుకనే దేవుడు వారికి నిర్ణయించిన కట్టడ అదే, చట్టము అదే. 81వ కీర్తనలో కూడా వీటి గురించి వ్రాయబడి ఉంటాయి. దేవుడే విధించిన చట్టము అని వ్రాయబడి ఉంటుంది. కనుక ప్రియమైన వారులారా, ఒక వాక్యములో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు నిర్ణయించిన చట్టము, ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యేసోపు సంతతికి దానికి సాక్ష్యముగా నియమించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ చట్టాలను దేవుడు మరలా తిరిగి రాసి వీరికి 10 ఆజ్ఞలిచ్చి ఆ తర్వాతి రోజున 10 ఆజ్ఞలను పక్కన పెట్టి వీరు కొన్ని నడవలసిన నడవడికలను దేవుడు వారికి తెలియచెబుతూ ఉన్నాడు, నేర్పుతూ ఉన్నాడు. ఇవన్నీ ప్రతి ఒక్కరు చేసేదే కదా అయ్యారు మనకు అనిపించవచ్చు. మామూలుగా నోటితో చెప్పింది ఎవరికి లెక్కలోకి రాదు. కానీ ఒక కట్టడగా నియమించి అందరి ముందు అది బహిరంగపరిచినప్పుడు ఇది ఖచ్చితంగా మనం చెయ్యాలి అనిపిస్తుంది. నీళ్లు తాగాలని మనకి తెలిసిన మనం తాగాం. డాక్టర్ గారు చెప్తూ అవునా అలా తాగాలా అంటాం. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. అలాగే ఈ కట్టడ కూడా అంతే. రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్కటి మనకు తెలిసినవే, మనం ఎప్పుడూ చేసేవే. కానీ రాజ్యాంగం ఎందుకు అంటూ ఉన్నామంటే అది ఒక చోట వ్రాయబడి ఉంది. ఆ వ్రాసిన ప్రతి ఒక్కటి మనం ఆచరిస్తాం. నోటి మాట ఎవరికి లెక్కలోకి రాదు. మనం ఎక్కడ అప్పు తీసుకున్నా మనం దేని మీద సంతకాలు పెట్టాలి? నోటి పేపర్ మీద సంతకం. అది గుర్తు. ఈ న్యాయ విధులను, ఈ అత్యక విధులను ఇవన్నీ కూడా నోటు పేపర్ లాంటివి. మనకు అవే గుర్తు, బడ గుర్తులు అవే. దానిలో ఏ ఒక్కటి చేజారినా, మనము దారి తప్పినా వాటిలో హత్యకు ఉన్న ప్రతి ఒక్క మరణ శిక్షణ మనము పొందేవారముగా ఉన్నాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకమున ఉండి ఆయన భూలోకమునకు వచ్చి ప్రతి విధమైన పాపమును ఆయన
మీద వేసుకొని మరణమయ్యి ఇక్కడ మనం ఏవైతే చదువుకున్నామో వాటన్నిటిని కూడా ప్రభు కొట్టివేశారు. హల్లెలూయా. ఎందుకు అనగా ఒక అమ్మ వ్యభిచారము చేసింది అని, తప్పు చేసింది అని ప్రతి ఒక్కడు కూడా రాయబడులు తీసుకుని కొట్టడానికి వస్తే ఆమె పరిగెత్తుకుని వచ్చి ప్రభు పాదాల దగ్గర పడింది. అప్పుడు ప్రభు కిందకు వంగి నేల మీద రాస్తూ అన్నారు, మీలో తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మొదటి రాయి వేయండి అని. నీతిమంతులు లేరు, నీతిమంతులు ఒక్కరును లేరు. అప్పుడు కూడా రాళ్ళట్టుగానే కొడుతున్నారు ఆమెని. ఏమైనా మారిందా వారి యొద్ద? ఏ మార్పు లేదు. ఈరోజు నీవు నేను రాళ్ళలా తయారవుతున్నామేమో. ఈరోజు నీవు నేను కూడా దేవునికి అంగీకారముగా లేమేమో. ఈరోజు మన బ్రతుకుని మనం మార్చుకోవాలి, మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలి. ఈ కట్టడలు ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు కానీ మనకు కూడా ఇవన్నీ వర్తించేవిగా ఉన్నాయి. ఇవి మనకు ఉన్నప్పుడు మనకు భయం కలుగుతూ ఉంది. ఏం కలుగుతూ ఉంది? భయం కలుగుతుంది. హోంవర్క్ చేయకపోతే టీచర్ కొడతాడని భయం. అది ముందుగానే చెప్తాడు. అలాగే వాక్యం కూడా చెప్తుంది, దేవుని మాట వినకపోతే నీకు దెబ్బలు తప్పవు. దావదసయ్య గారు అన్నారు, ఈ లోకములోని దెబ్బలు పడితేనే ఆ లోకములో నీవు పప్పులు తింటావు. దేవునికి ఏమైనా కలుగును గాక. లేదు నేను దెబ్బలు పడను, ఇక్కడ కూడా పప్పులే తింటానంటే నీకు అక్కడ దెబ్బలు తప్పవు. కనుక దేవుని వాక్యానుసారంగా నడవాలి. ఓ నా ప్రాణమా తినము త్రాగము సుఖించమని అనిన ఎడల ఈరోజు ఈ హత్యకు విధులు ఏవైతే మనం చదువుకుంటూ ఉన్నామో, ఎద్దులకు ప్రతిగా ఎద్దును, మనుషుని చంపిన ఎడల అతనికి మరణ శిక్షను, అలాగే ఎద్దు విషయంలో క్రయధనమును, ఇవన్నీ ఎలా ఉన్నాయో ఈ లోకంలో దేవుడు మనకు నిర్ణయించిన వాటిని చొప్పున వాక్యము చొప్పున మనం నడవలసిన నడవడికను దేవుని యొక్క దైవికముతో అనుసరించి నడిచిన ఎడల దేవుని యొక్క మనము దోషులముగా మనము ఉంచబడము. హల్లెలూయా. గనుకనే మన పాట పాడుకుంటాం, అపరాధిని యేసయ్యా కృప చూపి, అపరాధిని యేసయ్యా కృప చూపి మయ్యా నిపమించదయని కృపలు, నిపమించదయని కృపలు, నపరాధములను క్షమించు. దేవుని మహిమ కలుగును గాక. నెపమించకయే నన్ను అయ్యా, నన్ను పాపిగా ఎంచకయే, నా అపరాధములన్నీ క్షమించు అని మనం వేడుకుంటున్నాం. కానీ ఇశ్రాయేలీయులకి ఆ విధానం లేదు. ఎందుకంటే ప్రభు మనందరి కొరకు మరణించారు. పాత నిబంధన ప్రభు లేరు. కానీ కేవలం అనగా ప్రభు భూమి మీదకి రాలా. ఇశ్రాయేలీయులందరికీ దర్శనములోను, మేఘములోను, అగ్నిలోను, పొగలోను, మేఘము ద్వారా, మెరుపుల ద్వారా ప్రభు వారికి ప్రత్యక్షమయ్యి మాట్లాడిన వారిగా ఉన్నారు. అయినా వారు వాటి మాట వినలా. నేను భూమి మీదకి వస్తే నైనా వారు నా మాట వింటారేమో అని ఆయన మరలా భూమి మీదకు వచ్చి ప్రతి విధమైన కట్టడలను తొలగించి ఏకైక కట్టడలాగా రెండే ఆజ్ఞల నుంచి నీ పొరుగు వారిని ప్రేమించు అని ఒక మాటను ఇచ్చి ఆయన పరమునకు వెళ్ళిన వారిగా ఉన్నారు. ఈరోజు 40 దినముల సీనాయి సన్నిధిలో మనం అలవరుచుకోవలసిన విధానము అదే. నువ్వు ప్రేమ నీలో ఉన్నప్పుడు నువ్వు ఎలా నడవాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. 10 ఆజ్ఞలు మనకు కట్టడాలైతే మనము ప్రతి ఆదివారము, ప్రతి మంగళవారము స్వస్థశాలలో జరిగించే విధానము న్యాయ విధానము. ప్రారంభ ప్రార్థన, పాటలు, క్రమావళి, ధ్యాన భాగము, 7 ప్రార్థనలు, తర్వాత ప్రసంగము, సాక్ష్యము, కానుక సేకరణ, ముగింపు ప్రార్థన. ఇది ఒక వరుస క్రమం ఎలా వచ్చింది అనగా ఇది దేవుడు మనకు నిర్ణయించిన న్యాయ విధి. అవునా కాదా? ఆదివారం ఆరాధన చేయకుండా బైబిల్ మిషన్ వారు ఎక్కడికి వెళ్ళగలరా? వెళ్ళలేరు.
ఆరాధన ప్రాముఖ్యముగా ఉంది. ఆరాధనతోనే కార్యక్రమం ప్రారంభించబడుతూ ఉంది. ఆరాధన లేకుండా వాక్యములోనికి ఏ దైవ సేవకుడు వెళ్ళలేడు. అది దేవుడు నియమించిన న్యాయం ఇది. ఇలాగ దేవుడు మనకిచ్చిన మందిరావరణములు ఇచ్చిన వాటిని ఏ ఒక్కటిని కూడా తూచా తప్పకుండా పాటించాలి. ఆ పాటించినప్పుడే మనకు మేలు కలుగుతూ ఉంది. భారత రాజ్యాంగమును ఉల్లంఘించిన వారికి మరణశిక్ష. అవునా కాదా? యామెన్ దేశంలో మా అమ్మకు ఇప్పుడు వెరీ శిక్ష ఉందో లేదో, అమ్మ బతుకుద్దో సచ్చుద్దో కూడా ఎవడికి తిరుగుతుల్లా. కేరళ నరుసమ్మ తెలుసా అందరికి? న్యూస్ షో కన్నారా? యామెన్ దేశంలో కుర్రోని చంపేసిందమ్మా తను వేధించాడని. ఏ కారణం అయినప్పటికీ ఒక మనిషిని చంపుటను బట్టి తనకి ఏ శిక్ష విధించబడింది? అది ఎవరు కొట్టివేయలేకపోతున్నారు. భారత ప్రభుత్వం అంతా కూడా కేఏపాల్తో సైతం మోదీతో సైతం మన భారతదేశం యొక్క రిప్రజెంట్ ఎన్ని మాట్లాడినా కూడా, జయశంకర్ మాట్లాడినా కూడా ఏది పనా పట్ల. కట్టడ అనగా న్యాయ విధి అనగా అది తాత్కాలికమైనది కాదు, స్థిరమైనది. దాన్ని మార్చగలిగిన వారు ఎవరు లేరు. ఈరోజు దేవుని సన్నిధిలో సాగుతున్న మనకు కూడా కొన్ని న్యాయ విధులు ఉన్నాయి. అవి ఎప్పటికీ తప్పకుండా మనం ఆచరించాల్సినవే. అవి ఆచరించలేదు కనుక కానాన దేశంలో నుంచి వెళ్ళారు కానీ ఉండలేకపోయారు. వెళ్ళారు కానీ దేవుని యొక్క మాటను అనుసరించలేక చెదిరిపోయారు, పాపానికి లోబడిపోయారు, తప్పులో మునిగిపోయి నశించిపోయారు. ఈరోజు నీవు నేను దేవుని మాటకు దూరం అవుతున్నామేమో, ఆయన మాటను త్రోసిపుచ్చుచున్నామేమో, ఆయన న్యాయ విధుల నుంచి తొలగిపోతున్నామేమో జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకనగా ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో కనబడుతూ ఉన్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గెద్దరెక్కల మీద మోసి నా ఎద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచిదిరి కదా. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలన్నిటినీ కూడా అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులందరిలో నాకు స్వకీయ సాపత్యమగుదురు. హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనము ఆయన చెప్పిన మాటలన్నిటిని వినేవారముగా ఉండాలి. నేను ఫలానా వాని కొరికిని అని చెప్పుకోవాలంటే ఆ తండ్రి దగ్గర ఉన్న గుణ లక్షణాలు మనలో ఉండాలి. ప్రభువు నేను వడ్రవాణి కుమారుడును ఆయన ఒప్పుకున్నారా లేదా? ఆయన వడ్రంగి పని చేశారు. ఆయన మరలా నేను మనుష్య కుమారుని దేవుని చేత పంపబడ్డాను అన్నారు. దేవుని పని తన తండ్రి యెహోవా తండ్రి పని చేశారా లేదా? ఈరోజు మనము దేవునికి పిల్లలముగా ఉన్నాం. ఎవరైతే దేవుని మాటకి లోబడి ఆయన నిబంధనల ప్రకారం నడుస్తారో, కట్టడలను బట్టి నడుస్తారో, దేవుడు వారందరినీ కూడా అంగీకరించి స్వకీయ జనముగా, సొంత కుమారునిగా, సొంత కుమార్తెగా ఆయన హక్కున చేర్చుకునే వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని కుమారుడు అనబడాలి అంటే, దేవుని కుమార్తె అనబడాలి అంటే దేవుని రాజ్యాంగములను ప్రతి ఒక్కటిని అనుసరించేవాడుగా ఉన్నారు. తండ్రి అంటాడు, ఈ నా మాట వినలేదు కాబట్టి నా కొడుకు కాదు, నా మాట చవదాటి వెళ్ళాడు కాబట్టి నాడికి నాకు సంబంధం లేదు అంటారా? ఈరోజు నీవు యెహోవా తండ్రి మాటను జవదాటి, నేను సృష్టించిన సృష్టికర్తల మాటను జవదాటి వెళ్ళిన ఎడలా ఆయన కూడా నాకు నీకు సంబంధం లేదు అని అంటారు. వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే చుట్టూ ఉన్న వారి యందు జనుల యొద్ద నా దేవుడు అని ఎవరైతే నన్ను ఒప్పుకోగలరో పరలోకమని నేను వారిని ఒప్పుకుంటాను. ఎవరైతే మనుషులకు భయపడి నన్ను ఒప్పుకోరో, నేను ఎవరైతే తెలియదని అంటారు నన్ను,
నేను కూడా తీర్పునందు వీళ్ళెవరో నాకు తెలియదని అంటాను అన్నారు. ఈరోజు నీవు దేవుని మాటలు వింటూ ఉన్నావు. వినడం అంటూ కాదు కానీ గ్రహింపే వారముగా మనం ఉండాలి. లోకానికి ఇది వెర్రితనము కానీ మనకి ఇది దేవుని శక్తి. కనుక ప్రియులారా, మనము చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథములో కూడా దీనికి సంబంధించిన మాటలు వ్రాయబడి ఉన్నాయి. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి మనము చదువుకున్నప్పుడు, మొదటి రాజులు 22వ అధ్యాయము 22 కాదమ్మా, 2వ అధ్యాయము 28 నుంచి యెహోవా యావాబు అబషాలోము పక్షము అవలంబింపగా అదోనియా పక్షమున అవలంబించి ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠము కొమ్ములను పట్టుకొనెను. యావాబు పారిపోయి యెహోవా గుడారములో ఉండినని వచ్చి బలిపీఠము యొద్ద ఉన్నాడని సంగతి రాజు సొలొమోనుకు తెలిసినప్పుడు, దావీదు కుమారునికి తెలిసినప్పుడు, సొలొమోను యెహోయాదా కుమారుడైన నీవు వెళ్ళి వాని మీద పడుమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు బెనాయా 32 వరకు చదవండమ్మా. వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మన్నాడు. బయటికి రా నువ్వు. నేను ఎక్కడనే చచ్చుదనగా చెప్పగా అందుకు రాజు ఇట్లా అన్నాడు, అతడు నీతో చెప్పినట్లుగా చేయము. అతడు నిరాపరాధి యొక్క రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకులకు మట్టుకును పరిహారము చేయుటకై అతన్ని చంపి రాజ్యంలోకి రమ్మంటే రానన్నాడు యావాబు. ఎందుకనగా అతను తప్పు చేశాడు, పాపము చేశాడు. పర్ణశాలలు, యెహోవా గుడారములు, ఎందుకనగా ఇశ్రాయేలీయులు తప్పు చేసినప్పుడు, అనగా కొరాహు వంశంలో తప్పు చేసినప్పుడు కొరాహు యొక్క కుమారులు ఎలా తప్పించబడ్డారు? దేవుని గుడారములోనికి వెళ్ళి బలిపీఠం యొక్క కొమ్ములు పట్టుకున్నారు. మరణదూత లేదా అగ్ని అక్కడ వరకు వచ్చి ఆగిపోయింది. అందువలనే కొరాహు కుమారులు బ్రతికించబడ్డారు. 21వ అధ్యాయం అంతటా కూడా సమయం లేదు కనుక నేను చదివించలేదు. పాపము చేసిన వారందరికీ కూడా దేవుడు మరణశిక్ష విధించాడు. అది కాలక్రమేణా దావీదునందుకు లేదా ఇంకా ముందుకు వెళ్ళే సమయానికి వారి కొరకు కొన్ని గోడలు కట్టబడ్డాయి, కొన్ని స్థలాలు ఏర్పరచబడ్డాయి. ఇది మంచి చేసిన వారికి, అనగా తెలియక అపరాధము చేసిన వారికి. వాక్యం మనం చదువుకుంటాం, తెలిసి తెలియక చేసిన పాపాల క్షమాపణ ఉంది కానీ తెలిసి చేసిన తప్పులకు క్షమాపణ లేదు. అలాగనే ఈ యొక్క రాజ్యాంగంలో మనం ముందుకు చదువుకోనగా వచ్చే మాటలు, ఒకడు పొలలు కొట్టడానికి వెళ్ళి గొడ్డలతో కొడతా ఉండగా ఆ గొడ్డల యొక్క ఐరన్ ఊడి వెళ్ళి ఎదుటి వారి మీద పడే తన చనిపోయిన ఎడల అది ఉద్దేశపూర్వకముగా జరగనిది కనుక అతడు వెళ్ళి యెహోవా గుహలలో దాక్కునవలెను, తన ప్రాణమును అక్కడ కాపాడుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అది సొలొమోను ద్వారా ఈరోజు మన వాక్యంలో చదువుకుంటూ ఉన్నాం. ఈరోజు నీవు నేను మనందరం పాపములు చేసిన వారమే, తప్పులు చేసిన వారమే, దేవుని మాటను ధిక్కరించిన వారమే, దేవునికి దూరస్తులమైన వారమే, లోకముల పడి తిరుగుతున్న వారమే, అంధకారములో కూరుకుపోతున్న వారమే. అయితే దేవుని విశ్వాసులైన వారులారా, మనందరి కొరకు దేవుడు మందిరాలను ఏర్పరిచారు.
గుడారాలను ఏర్పరిచారు. మన పాపములు ఒప్పుకొనుటకు, తప్పులను దిద్దుకొనుటకు, మనలను మనం మార్చుకొనుటకు, తిరిగి దేవుని పిల్లలముగా అంగీకరించబడుటకు దేవుడు మనకిచ్చిన తరుణాలు ఈ 40 దినముల సేనాయ సన్నిధి. ఈ సన్నిధిలో నువ్వు ప్రకాశించగలిగితే, ఈ సన్నిధిలో నువ్వు వెలిగించబడితే, ఈ సన్నిధిలో నీ ఆత్మ తేజస్సుతో నింపబడితే దేవుడు నీ పాపములను తొలగించువాడిగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని కట్టడలకు, దేవుని ఆజ్ఞలకు మనం ఏం చూపించాలి? విధేయత చూపించాలి. దేవుడు ఒక నిబంధన విధించాడు దావీదుకి. ఎంతమంది ఉన్నారో లెక్కించొద్దు అన్నాడు. కానీ దావీదు లెక్కించాడా లేదా? లెక్కించినందువల్ల ఎవరిని చూసి విర్రవీగాడు వాళ్ళందరూ కూడా హతమైపోయారు. వరుస పెట్టి చనిపోవడం మొదలు పెట్టారు. దేవుడు చేయొద్దని పని చేస్తావా? దేవుని ఉగ్రత మీదకి త్వరగా రగులుకుంటుంది. జాగ్రత్త. మన పెద్దలను చేసిన తప్పులను మనం చేయరాదు. ప్రభు మరలా వచ్చి మనకు నేర్పిన మాటలను బట్టి అయినప్పటికీ వారు తెలియక తప్పు చేశారు, మనము తెలిసి తప్పు చేస్తున్నాం. ఇప్పుడే చెప్ప వారు తెలియక చేసిన వారికి క్షమాపణ, తెలిసి చేసిన వారికి క్షమాపణ మరేది లేదు. గనుక దిద్దుకోవడానికి ప్రయత్నించాలి, మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అటు దాని దేవదేవుడు మనందరికీ దయచేయును గాక. వాక్యము కొరకే నీ ప్రార్థన. సర్వోన్నతుడైన దేవా, ఈ కొద్ది నిమిషంలో నీ వాక్యమును బోధించుటకు, వివరించుటకు కృప చూపినందుకు స్తోత్రము. వివరించబడిన ప్రతి ఒక్క మాట బిడ్డల హృదయాలలో అయా మీరు భద్రపరచమని, అపవాది వీటిని ఎత్తుకొని పోకుండా కృపను దయచేయమని త్వరగా రానయ్యున్న యేసయ్య నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాను పరమ తండ్రి. మరణాత. అందరము కూర్చుందాము.